If you want my love, you gotta do what it does. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి పానీపూరి, దహీ పూరి, ఎగ్ నూడిల్స్ విత్ సమోసా. వావ్, సూపర్ కాంబినేషన్ వచ్చిందా? అవును. ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. అబ్బా, చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇవన్నీ ఇంట్లోనే చేసిన గైస్. పానీపూరి కూడా నేను ఇంట్లోనే చేసిన. టేస్ట్ అయితే అదిరిపోయింది. నిజంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా బయట మనం పానీపూరి తింటాం కదా, అలాంటి టేస్ట్ వచ్చింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తానా అని. మంచిగా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి అన్ని మిక్సీ పట్టి చింతపండు చారులో పోసిన. అండ్ ఇంకొకటి ఏంటి, పానీపూరి మసాలా వేసిన. టేస్ట్ అయితే సూపర్. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇంకా మరి లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంత లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడ ఉన్న పానీపూరీలు, ఎగ్ నూడిల్స్ అన్ని ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. పనిష్మెంట్ అయితే ఫుల్ క్రేజీ ఉంది. లాస్ట్ టైం కూడా నేను ఓడిపోయినా. ఈ రోజు అయితే మా చెల్లిని ఖచ్చితంగా ఓడిపిస్తాం. సరే చూద్దాం. చూడు చూద్దాం. చూడు చూడమే చెప్పు. గైస్, ఈ ఛాలెంజ్ లో పక్కా మా చెల్లె ఓడిపోతుంది. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు. నేను కూడా తినలేదు. తిన్నావు దొంగదానా? తినలే, ఎడ తిన్నా. అబద్ధాలు చెప్తుంది. సో ఈ రోజు అయితే ఛాలెంజ్ లో పక్క నేను విన్ అయితే బెట్ వేస్తున్న పండు 100 రూపాయలు నీకు ఇస్తాను. నేను నువ్వు ఓడిపోతే నాకు ఇవ్వాలి. నేను గెలిస్తే నేను నీకు ఇస్తాను. సరే చూద్దాం. విత్ పనిష్మెంట్ కూడా. ఓకేనా? కానీ పైసలు మాత్రం ఇయ్యను నేను ఓడిపోతే. నువ్వు ఇవ్వని నాకు తెలుసు. మరి ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఈ కలపాలా. వావ్, మీ రెండు పక్కన ఉంటుంది. దీనమ్మ. మోసం చేసినావు అనుకో ఇంకో. ఏదన్నా కథ తినాలా?
అటుండదు. నువ్వేం తీసుకొచ్చా? అమ్మా డన్ డన్. విన్నర్ 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 చికెన్ డిన్నర్. నేను విన్నైనా పండు, విన్నైనా విన్నైనా. అయిపోయింది అమ్మ, ఛాలెంజ్ అయిపోయింది. ఇంకా తింటుంది guys. నీతో పాటు జుట్టు కూడా తిన్నది నూడిల్స్. అవునా? నోట్లోకి పోయినాయేమో. నోట్లో జుట్లోకి పోయినాను. జుట్లోకి పోయినాయి, నోట్లోకి పోయినాయి, ఏదో ఒకటి. సో గైస్ నేను చెప్పినా కదా నేనే విన్ అవుతా అని, నేనే విన్ అయినా. అబ్బా ఫుడ్ మాత్రం అదిరిపోయింది నిజంగా. పానీపూరి అయితే మైండ్ బ్లోయింగ్ గైస్. అన్నిటికన్నా నూడిల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. చేసింది ఎవరు? పండు కాదు, త్రివేణి. నిజంగా గైస్ ఎగ్ నూడిల్స్ కూడా ఎంత బాగా టేస్ట్ అయినాయి అంటే అసలు అన్నీ వేసిన సోయా సాస్, వెనిగర్, క్యారెట్, క్యాబేజీ, ఎగ్ అన్నీ మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఉడకబెట్టిన నూడిల్స్ వేసిన పైన మసాలాలు వేసి మంచిగా టాస్ చేసేసరికి సూపర్ టేస్ట్ వచ్చింది కదా. నేను చెప్తుంటే ఏమే పనులు అయ్యాం. తినే పట్టు పట్టు. నవ్వకు, పిచ్చలేసిందా నీకేమన్నా? నేను ఒక పక్క చెప్తుంటే ఒక పక్క తింటుంది గాయస్. అమ్మి మాట్లాడు, మంచిగా మాట్లాడుతున్నా, మాట్లాడటు. గాయస్ ఈ ఛాలెంజ్ లో అయితే నేను విన్ అయినా, మా చెల్లి ఓడిపోయింది. సో మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. మొత్తం మోసం చేసింది గాయస్ నన్ను. నేనేం మోసం చేసిన? నువ్వే పానీలో ముంచుకోకుండా చెప్పేది నువ్వు. నా చెంచాతో తినుకుంటే నా చెంచాలు ఎంకుతుంటుంటే తింటనే ఉంది. ఇంకా గాయస్ నేను నా స్పూన్ ఎడబెట్టింటే నాకు గుర్తులేదు, అందుకే దీన్నే మోసం అంటారు గాయస్. అసలు పానీలో ముంచుకోకుండా తిన్నావు, అది కూడా మోసమే. చెల్లుకు చెల్లి అయిపోయింది, ఏ పని మోసం కాదు. ఓకేనా? మూడంట అమ్మ దొంగది చూడండి. ఆయన కూడా ఓడిపోయిన వాళ్ళు ఏం కాదు. సో గాయస్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్ అయిపోయినా, మా చెల్లి ఓడిపోయింది కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇవ్వాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం. ఓకేనా? ఓకే. సో గాయస్ ఈ ఛాలెంజ్ లో నేనైతే విన్ అయినా కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. పనిష్మెంట్ అయితే ఫుల్ క్రేజీ. అది తీసుకున్న తర్వాత మా చెల్లి ఎక్కడుంటుందో అని నాకైతే చాలా భయంగా ఉంది. నేనైతే ఫుల్ నవ్వుతా తర్వాత ఎక్కడికైనా పోతే. ఏమేం పనిష్మెంట్లు ఇస్తుందో ఏమో తల్లి. అసలు పనిష్మెంట్ ఏంటో తెలుసా గైస్? చూడండి, చెప్పు. వాటర్ లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తాగాలి. తాగిన తర్వాత మా చెల్లి బాత్రూమ్ కి అంకితం అయిపోతుంది. అంతేగా అంతేగా. ఉరుకుడే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. ఇటువంటి పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నా చిట్ నాకు? అంతే, తగ్గదులే. తగ్గను మరి, తగ్గదు. ఇక చూడు. అబ్బా మా చెల్లి ఆ చిల్లీ ఫ్లేక్స్ వాటర్ అయిన తర్వాత డబ్బా పట్టుకొని నిజమా కాదు, మోషన్స్ కావచ్చు. కాదు, సరే చూద్దాం. కోపం తెచ్చే మరి చూద్దాం. ఓకే స్టార్ట్ చేద్దామా మరి? పనిష్మెంట్ తీసుకుంటావా? తీసుకుంటా. చెట్టు కొంచెం పోయి అర్థమైందా? వాటర్
ఏయ్ అట్లాంటి తులో పనులు వేయొద్దు చెప్తున్నా. తులా పని మీనింగ్ కాదవే చిట్టి, కొంచెమే చిట్టి ప్లీజ్ చిట్టి. చిల్లీ ఫ్లెక్స్ ముందే ఎండకాలం, ముందే ఎండకాలం. ముందే ఎండాకాలం అంట గైస్, ముందే ఎండాకాలం అంట. చూద్దాం ఎట్లుంటుందో. చిట్టి కొంచెమే చిట్టి, కొంచెం అంటే కొంచెం సార్ బాగా మంచి ఉంటుంది చిట్టి. నాకు కూడా తెలుసు పండు. నేను ఈసారి కట్టువే, నేను పనిష్మెంట్ కూడా తీసుకోను. మాటలు నేర్చుకో ఫస్ట్. సస్పెన్స్ నేను మళ్ళీ ఇది రివెంజ్ పనిష్మెంట్ ఇస్తా ఖచ్చితంగా. నీకు చూడు ఏదైతుందైంది. సరే ఖచ్చితంగా నేను ఈసారి నిండా ఇస్తా నీకు. లేదు లేదు ఉప్పుంచిన అయ్యో కారం ఉంది మొత్తం నీళ్ళు. అవ్వా నాయన ఓడిపోయినా నువ్వు మళ్ళీ నన్ను కొడుతు గజ్జిదారా ఆమె గజ్జ అంటే అంతే మొన్న ఒక వీడియోలో ఒప్పుకుంది గజ్జి కుక్క అని. చిట్టి బాగా కారం ఉంది చిట్టి. చక్కెర వెళ్ళకుండా కొంచెం తిరిగి తాగినాక అవి ఉంచేయద్దు మింగేలా కూడా. కొంచెం కారం మెల్లగైతే ఇంకెక్కువ కారం అవుతుంది. ఫాస్ట్ గా పొరగొత్తది కారం. అయ్యో తర్వాత చక్కెర ఇస్తారు. ఐస్ క్రీమ్ కొని ఇస్తా సరేనా? మా చుట్టూ గొంతంతా మండుతుంది చిట్టు. ఐస్ క్రీమ్ కొని ఇస్తలే తావు. ఫాస్ట్ ఒకటే బుక్క తాగేసే. ఆగు చిట్టి, ఆయన పండు ఇంకొక ముక్క తాగుతా. ఒకటే మొత్తం తాగదా? అయ్యో बाथरूम जाएंगे. చాలా తాగిందిలే పాపం. ఫుల్ కారం ఉంది చిట్టి. చిట్టి నేను నోట్లో పచ్చబారు చెప్తున్నా, గమ్మున కూర్చో. మొత్తం నవ్వుడే ఉంది. నాకు పనిష్మెంట్ ఇచ్చడమో కానీ నవ్వు వచ్చింది నాయన. గైస్ ఇది ముందే ఎండాకాలం పండు. ఇంకా చూడండి నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా కాదు, ఈరోజు నైట్కే. మా మమ్మీకే చెప్తావు నీ పేరు. చెప్తా మమ్మీ నాకు పనిష్మెంట్ ఇస్తుందని చెప్తాను. చెప్పుకో. మా చుట్టూ గొంతంతా మంటలు వేస్తుంది చిట్టి. చాలా సేపు ఇది కూడా తాగేసి అప్పుడు చిట్టి. అమ్మో అమ్మో అయ్యో ఎందుకు ఓడిపోయావు? నువ్వే ఓడిపించినావు మోసం చేసి. నువ్వు మోసం చేసి చిట్టి పోమే. ఎట్లా మాట్లాడుతుంది చూడండి. సో గాయస్ మా చెల్లి అయితే పనిష్మెంట్ అసలు కంప్లీట్ చేయలేకపోయింది. ఫుల్ స్పైసీ ఉందంట. సో పోనీ పప్పని వదిలేసిన. గుద్దులు మాటలిస్తుందంటే ఎందుకులే మళ్ళీ మా అమ్మ ఊరికి వచ్చి నన్ను తారెత్తుంది. ఎట్టా దస్త రాకి రాకి క్యారెత్తుంది నిన్ను. దండకి టౌట్ పోయి ఆడాడాలి. దండనే అయిపోతుంది. అవి వేపుకుంటుంది. సో గైస్ మా చెల్లి అయితే పనిష్మెంట్ కంప్లీట్ చేయలేకపోయింది కాబట్టి నెక్స్ట్ ఛాలెంజ్ లో మళ్ళీ తననే ఓడిపించి ఇంకా డిఫరెంట్ పనిష్మెంట్ అయితే ఇచ్చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you next video. Bye bye.